మారకపోతే మార్చుడికే. ఇప్పటికే స్టేచర్ నుంచి స్టేచర్కు వచ్చారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ ఇచ్చావు. 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేశావు. నేను ఎందుకు దిగాలి? నీ ఫామ్ హౌస్ గుంజుకున్న నా కేసీఆర్పై సీఎం ధ్వజమాట. మన నువ్వు నాకు నచ్చేసి ప్రకాష్ రాజు మాట్లాడతారు. అమ్మ నాకు ఇది ఇచ్చినావు, నాకు అది ఇచ్చినావు, ఎందుకమ్మా నేను అంటే ప్రేమ ప్రకాష్ రాజు మాట్లాడుతూ ఉంటాను. నార్మల్గా మాట్లాడితే వేరే ఉద్దేశం కాదు మిత్రమా. మారకపోతే మార్చుడికి. ఇప్పటికే నాకేమి ఇచ్చినావు అంటే ముఖ్యమంత్రి పీఠాన్ని నాకు ఇచ్చినావు, రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చిచ్చినావు, నెలలో వడ్డీలు కట్టడానికి నాకు ఇచ్చినావు, అంతే కదా. అదే అంటే స్టేచర్ నుంచి అంటే మంచి గొప్ప వ్యక్తి నుంచి స్టేచర్ కంటే ఇక స్ట్రక్చర్ కంటే పడుకొని హాస్పిటల్ మారకపోతే మార్చుడి కంటే ఇక పోతామంటే పిచ్చి కుక్క హద్దు మీరి ప్రవర్తిస్తుంది. పరిణితి లేకే మార్చుడి వ్యాఖ్యలు. సీఎంను మానసిక వైద్యునికి చూపాలి. మేము అధికారంలోకి రాగానే ఆ విగ్రహాలను గాంధీ భవన్కు పంపుతాం. కాంగ్రెస్ కార్యకర్త ప్రెస్ మీట్లో గవర్నర్ ప్రసంగం అని చెప్పి చూడు. ఇది అవగాహన లేని ఇదే. ఇప్పుడు వాళ్ళు పెట్టిలని వీళ్ళు పెట్టిలని ఎవరు ఇప్పుడు మనకి బీఆర్ఎస్ వాళ్ళు అంబేద్కర్ విగ్రహం పెట్టిండు, ఈయన తీసిండా? తీయలేదు. అంటే ఎవరిదైనా ఒక విగ్రహం ఇప్పుడు ఆయన పెట్టిన విగ్రహాలు వీళ్ళు తీసుడు, వీళ్ళు పెట్టిన విగ్రహాలు వాళ్ళు తీసుడు, వీళ్ళు డెవలప్ చేసింది వాళ్ళు మూల పడేసుడు, వాళ్ళు డెవలప్ చేసింది వీళ్ళు మూల పడేసుడు. ఇప్పుడు కేసీఆర్ కొన్ని వేల కోట్లు పెట్టి ప్రకృతి వనం, శ్మశాన వాటికలు వాస్తవానికి కూడా నిజం చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అనేది ముఖ్యమంత్రి ఎట్లా తిడతారు అన్నయ్య అని చెప్పి కేసీఆర్ అంటే రకరకాల కేసులు పెట్టి మాట్లాడిండు. ఇలా ఒక రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అవునన్నా కాదన్నా ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి నాన్న చెప్పా. అదే అంటున్నా కదా, తప్పు కదా. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు వీరు కూడా అనేది లేకుండా ఇట్లా మార్చకపోతే మార్చుడు, కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది తప్పే. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, విలువలతో కూడిన కేసీఆర్ నిజంగా చెప్పాలంటే కేసీఆర్ వచ్చినా కానీ అసెంబ్లీ మొత్తం పరిమితి దాటిపోయింది. ఈ భూత చిత్తదండకం కేసీఆర్ నేర్పించింది వాస్తవానికి. ఇది చూసి అక్కడ జగన్ నేర్చుకున్నాడు. కానీ ఎప్పుడు కూడా అంతకుముందు తెలంగాణ రాకముందు 2013 ఇంత బూతులు లేవు, ఇంత కథ లేదు వ్యవస్థ. ఇప్పుడు మళ్ళీ జగన్ లేడు అక్కడ. ఇప్పుడు ఆ హుందాగా జరుగుతుంది ఏపీలో సభ. అక్కడ ఒక విజన్ ఉంటుందప్ప. ఇప్పుడు ఇది ఏం పంచాయతీ చూడు, ఒక స్టెప్ వేసినంటే ఆ స్టెప్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఉంటుంది అక్కడ.